ఎన్నిక అనేటువంటిది భద్రాచల నియోజకవర్గానికి ఇది ఒక ఉప ఎన్నిక రిహార్సల్. ఇది నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనేది ఖచ్చితంగా రాబోతూ ఉంది. 5 మండలాల ప్రజలు నమ్మి గెలవదన్న చోట ప్రజలు నమ్మకంతో ఓటేస్తే కనీసం ఆ మీద చల్లుకున్నటువంటి కుంకుమ కూడా చెరికిపోకముందే పార్టీ ఫిరాయించినటువంటి వ్యక్తి తెల్లం వెంకట్రావు. స్పీకర్ దగ్గరికి పోయి అఫిడవిట్ ఇచ్చిండు, నేను కాంగ్రెస్ పార్టీ కాదు, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్తాడు. మరి ఇక్కడికి వచ్చాము, ఆయన క్యాంప్ ఆఫీస్కి 3 రంగుల కలర్ వేసుకుంటాడు, 3 రంగుల జెండా కట్టుకుంటాడు, మంత్రులు వస్తే పక్కన చేరి బ్రహ్మాండంగా షోపుటప్పులు ఇస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి అసలు అభ్యర్థి లేదు, నకిలీ అభ్యర్థి మాత్రమే ఈరోజు రంగంలో ఉన్నాడు. ఈ విషయాన్ని అసలు కాంగ్రెస్ వారు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల ముందు కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టి, బీసీ డిక్లరేషన్ పెట్టి రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిన తర్వాత 6 నెలల్లో ఎన్నికలు పెడతానని రేవంత్ రెడ్డి కోతలు కోశాడు. 2 సంవత్సరాలు బీసీల రిజర్వేషన్లు పెంచుతున్నా అని చెప్పి లాస్ట్కి ఏం చేశాడు? హైకోర్టులో అఫిడవిట్ చేశాడు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా మేము ఎన్నికలు నిర్వహించబోతున్నాం, కానీ ఎన్నికల్లో మా పార్టీ తరపున 42% అభ్యర్థులను బీసీలకు ఇస్తామని డిక్లేర్ చేశారు. నేను ఛాలెంజ్ చేశాను మొన్న, ఈ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీరు 42% బీసీలకు టిక్కెట్లు కనుక ఇచ్చినట్టు నిరూపిస్తే నేను నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అని చెప్పాను. ఏ ఒక్కడు కూడా ఉలుకు లేదు పలుకు లేదు. బీసీలను నిట్ట నిలువున మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీసీ సంఘాలకి, బీసీ నాయకులకి అందరికి కూడా చేతులెత్తి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరొక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా, మీ తరపున కొట్లాడేటువంటి బీఆర్ఎస్ సిపిఎంకు ఓటేస్తారా? మీరు ఆలోచించుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నా.